హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. నిన్నటి నుంచి ప్లాన్ చేసుకున్నాం కానీ ఆ ప్లాన్లు ఏమీ అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు, సస్పెన్స్ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం బుజ్జి మనము? ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నాము. పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. వరాసా ఏదో ఉంది. ఏమండి ఈ పార్క్ పేరు ఏం పేరు చెప్పే? కొచ్చేరు అట. లేకనా ఏదో ఉండే వరలేక. ఈ పార్క్ నేమ్ వచ్చేసి వరుణ లేక్ అనమాట. చాలా బాగుందండి పార్క్ మాత్రం. ఇదే ఫస్ట్ టైం, మేము ఎప్పుడు రాలేదు దీనికి. అక్కడైతే వాళ్ళు టికెట్స్ తీసేసుకుంటున్నారు బోట్ ఎక్కుదామని చెప్పేసి. ఇంక బోట్ ఎక్కేసి ఇంకా అలా వెళ్తాం అనమాట. ఇంకా వేరే దగ్గర కూడా తిరుగుతాము. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. కార్ కూడా లేదు. ఇలా పెంచాలంటే చాలా కష్టం. అట్లా ఉంచారు స్టైల్కి ఏమో నాకు తెలిసి. గాలి ఎంత గాలేసింది కానీ పడలేదు. చెట్లు కింద ఉన్నాయి పైన. అంటే ఇదే స్టైల్ కదా ఇక్కడ. అంటే ఫస్ట్ బోట్ క్యాప్ పడిపోయి ఫస్ట్ జర్నీ కదా నీకు బోట్ జర్నీ. అమ్మో అది కిందకి గుంజు తమ్ముడు, కిందకి గుంజుతుంది, కిందకి వెళ్తుంది. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళండి. దూరం ప్లేస్లోన మైసూర్లో అయితే అన్నీ చూసేసాము. ఎక్కడైనా దూరం ప్లేసెస్ అయితే చూపించండి, తీసుకుని వెళ్ళండి అని అడిగాను. సో ఊటీ కానీ కేరళ కానీ తీసుకుని వెళ్ళండి అని అడిగాను అనమాట. అంటే ఊటీ కేరళ అయితే ఆల్రెడీ మేము చూసేసాము మ్యారేజ్ అయిన కొత్తలోన. చిన్న వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దామని అన్నారనమాట. మా చిన్న వాళ్ళు వస్తారు, అప్పుడైతే వెళ్తాము ఊటీకి. నువ్వు రారా కార్తీ? అమ్మో సెల్ఫీ నువ్వు కూడా ఉంటావు. ఎక్కడ ఉంటున్నా? ఇంక ఇక్కడ అలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా స్టార్టింగ్లోనే తీసుకున్నాము, వెళ్ళేటప్పుడు తీసుకోలేదు. ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లైక్ కూర్చుడు వేరేలు తీయండి. ప్లేస్ అయితే అలా పెట్టింది. ఫేస్ ఎలా పెట్టింది చూడు. బోట్ ఎక్కాము, చాలా బాగుందండి. ఫస్ట్ అంతా నాకు వేసుకున్నారనమాట వీళ్ళు, బుజ్జిను మా హస్బెండ్. కొత్త చెరువు తీసుకొచ్చావు, అక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పేసి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మేము వచ్చిన ప్లేస్లోన. ఇది ఒకటైతే చాలా నచ్చిందనమాట. ఇంకా బోట్ ఎక్కాక ఇంకా బాగుంది, చాలా స్పీడ్గా వెళ్తుందండి బోటు. ఇలాంటి బోట్ అయితే ఇదే ఫస్ట్ టైం ఎక్కడము, చాలా బాగుంది. నార్మల్గా అయితే స్లోగా వెళ్ళే బోట్స్ అయితే ఎక్కాము, కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. ఇంకా ఇట్లా బెండ్ అయి కూడా వెళ్తుంది, బాగుంది. పాప అయితే ఇంక సైలెంట్గా అలా చూస్తుంది. ఎండ కూడా ఉంది, ఎండ టైంలో వచ్చామన్నమాట. ఇంకా 12 అయిపోయింది టైము. ఇంక మబ్బులు వేసింది కదా, చల్లగా ఉంటుందేమో అనుకున్నాం, కాకపోతే బాగా ఎండగానే ఉంది. సో మేము ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మబ్బు అయిపోయింది, కానీ మేము వెళ్ళిన టైంలో అయితే ఎండగానే ఉంది బాగా. ఎందుకంటే మేము వెళ్ళింది 12 గంటలకి. సో అందుకనే లేట్ అయిపోయింది వచ్చేది. చూడండి ఎంత బాగుందో, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము.
ఏమిరా ఏమరా ఎండకందుకే ఆ పిల్లని అట్లా చేసేస్తాను రమ్మ. బోటింగ్ అయితే అయిపోయింది. మా కార్తీక్ అయితే బైక్ రైజ్ ఉంటుంది కదా, అది ఎక్కుతాను అన్నాడు. ఒక్కడికి ఎలా పంపిస్తాము అని చెప్పేసి ఇంకైతే ఎక్కించలేదు. నెక్స్ట్ కొన్ని అయితే అలానే ఉండిపోయి ఎవరు లేరని చెప్పేసి అదైతే ఓపెన్ చేయలేదన్నమాట. బోటింగ్ అయితే చేసాక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. మా ఆయన బోట్ నడిపించారు కదండి, వెనక నిండి తోస్తే కూర్చున్నాము. యోచన మా జీపు వెనక నుండి తోసారనమాట. మేమంతా కూర్చున్నాము బోట్లో. ఏంటి నువ్వా ఇప్పుడు బోట్ తోసిందట. ఇక్కడ బాగా వస్తుంది, ఫొటోస్ బాగుంటది ఇక్కడ. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము అందరం ఉండి, ఇంకా ఫొటోస్ కూడా కొన్ని తీసేసుకున్నాము. ఇంక ప్రస్తుతానికి అయితే ఇంకెక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ కూడా లేదండి. ఇంకా అలా బయటకు వచ్చామంటే వచ్చాము. మా హస్బెండ్ అయితే ఇంకో పార్క్ తీసుకుని వెళ్తారనమాట, చూస్తూ ఉండండి. నేను తీసుకొచ్చిన ఈ పార్కే చాలా బాగుంది ఆయన తీసుకెళ్ళిన కంటే, ఎందుకంటే అక్కడ కూడా బోటింగ్ ఉంటుంది. జస్ట్ అలా తిరిగేసి ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా అలా వచ్చేసామన్నమాట. సో ఇదేనండి మా హస్బెండ్ చెప్పిన పార్క్ అయితే. నువ్వు సేమ్ అనగా ఉన్నట్టు పెట్టుకుంటే పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు పార్క్లోన. సో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి, ఉయ్యాలలు, గేమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట. మంకీస్ అయితే అక్కడ పరిగెడుతున్నాయి అటు సైడ్లో వెళ్ళి. కొన్ని పికాక్స్ కూడా ఉన్నాయి, బర్డ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే అవన్నీ పెట్టారు. ఫస్ట్లో ఇంతకుముందు మేము ఒకసారి వచ్చాము, అది కూడా నాకు మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చామన్నమాట. పిల్లలు అప్పుడు నాకు పుట్టలేదు, ఇంకా మా కార్తీక్ సాత్విక్ ఎవరు పుట్టలేదనమాట. సో అప్పుడైతే వచ్చాము, అప్పుడు ఇవన్నీ లేకుండే. సో బోటింగ్ చేసి ఇంకా ఆ రోజైతే వెళ్ళిపోయామన్నమాట, బోట్ ఎక్కేసి. సో ఇప్పుడైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఆడుతున్నారు. ఎంత ట్రై చేశాడు దాడుతామని చెప్పి, లాస్ట్కి అయితే ఎలా ఒకలాగా వచ్చారనమాట. పట్టుకో సాత్విక్ చూడండి. కార్తీక్ ఏంట్రా సర్కస్ చేస్తున్నావా? సాత్విక్ అయ్యో కార్తీక్ ఏ కార్తీక్ వచ్చాడు. అలుగుయ్యాలి కూర్చొని అడు కూర్చొని వస్తుండు చూడాడు. నిల్చొని రావాలరా జడ్డే, నిల్చో. ఓరే కార్తీక్ వచ్చినవరా? సాత్ నువ్వు ఇప్పుడు రా. ఇక్కడైతే అన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి. బర్డ్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో అలాగే పికాక్స్ కూడా ఉన్నాయి. పికాక్ అయితే పక్కలో వెళ్తుందనమాట, చాలా బాగుందండి. దగ్గర నుండి చూసామన్నమాట పికాక్స్కి, ఎంత బాగున్నాయో చూడండి. పికాక్ అయితే ఎప్పు ఒకసారి ఇది మగవగాలి, ఎప్పు ఉన్నాయి బాతులు కళ్ళనమలి. ఇదే పికాక్ అండి ఇది. అక్కడ ఉన్నాయి చూడు పికాకులు, అక్కడ ఉన్నాయి. పికాక్ కాదు కానీ పెద్ద అది బర్డ్ రా, అది పెద్ద ఎలా వస్తేమో దానికి ఫీల్ దానికి తీసుకురా బర్డ్. ఇక్కడ కూర్చుంటే నీకు వీడియో. ఎక్స్క్యూజ్ మీ అరకే అదే ఉండి ఆపగలదు. దానికి నిసేస్తుందా అట్లా? దానికి ఏటేస్తుందో డాన్స్ అవుతుంది. డాన్స్ అది స్టాప్ గుర్తుపెట్టుకో. ఇటు తిరుగమ్మా, ఇటు తిరుగు.
అవునమ్మా అలాగే ఇటు వస్తుందిలే వెనక్కి. కాదు ఎస్ అవును బోల్డ్ ఉన్నాయి. వైట్ ఏది అక్కడ ఉంది. ఇక్కడైతే పెద్ద పెద్ద కొంగలు ఉన్నాయి చూడండి, ఎంత పొడవుగా ఉన్నాయో, పెద్ద కొంగలు అనమాట. ఇంకా పార్క్లో పికాక్స్ అన్నీ చూసేసి ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకొక టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోయాము. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, మిస్ అవ్వకుండా చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా, మీకే అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళామనేది. నెక్స్ట్ మధ్యాహ్నము ఇంకా 2:30 ఇట్లా అయిపోయింది. సో లంచ్ చేద్దామని చెప్పేసి మేమైతే అన్నీ పెట్టుకున్నాం ముందే. కర్రీ ఏమో ఆలుగడ్డ కర్రీ చేశాను, నెక్స్ట్ పులిహోర చేశాను, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. మధ్యలో ఎక్కడైనా ఆపేసి తిందామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఈ ప్లేస్ బాగుందని చెప్పి ఇక్కడ ఆపేసి ఇంక ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాము ప్రజెంట్. పులిహోర అయితే తీసుకొని వచ్చాను, చాలా బాగుందండి. ఎందుకంటే బయట అలా కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. ఇట్లా బయట ఫుడ్ పెట్టుకొని ఇంకా ఫుడ్ కొంతమంది వండుకొని కూడా తింటారు కదా, అట్లా అంటే ఇష్టం అనమాట. అంతా వండుకొని తినే అంత టైం లేదు కాబట్టి అందుకే ఇంటి దగ్గర వంట చేసేసి ఇంకా తీసుకొని వచ్చి బయట అయితే ఇలా తింటున్నాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి, మేమైతే భోజనాలు అయితే చేస్తున్నాం ప్రజెంట్. మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే చాలామంది స్కిప్ చేసేస్తారు, ఇంకా కామెంట్స్ పెడతారనమాట. సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అయితే అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేసి చూస్తే మీకు అయితే ఏం అర్థం కాదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాపకైతే కారులో పడుకొని పెట్టేసాము, ఎందుకంటే పడుకొని ఉంది పాప అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసి ఏసీ ఆన్ చేసి వదిలేసాం అనమాట. సో మేమైతే ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ అయితే రావాలనుకున్నాము, చాలాసార్లు వచ్చాము ముందు. చూడండి అందరం వచ్చాము, ఇంతకుముందు కళ్యాణి వాళ్ళతో అందరం కలిసి అయితే వచ్చామన్నమాట ఈ టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ రీల్స్ చేసిన వీడియోస్కైనా ఫోటోషూట్కైనా చాలా బాగుంటుంది ఈ గుడి. ఇక్కడ అంటే పెద్దగా పూజలు చేయరనమాట, జస్ట్ పూజలు అయితే ఎందుకు చేయరో నాకైతే తెలియదు, కానీ పూజలు అయితే చేయరంట. ఫుల్ క్లోజ్ అంట గుడి మాత్రం. అంటే మేము అందరు వెళ్ళి చూడొచ్చు జస్ట్ అంతేని. గుడి లోపల అనమాట, ఇది మొత్తం రాళ్ళతోనే కట్టారు, ఎంత బాగుందో చూడండి గుడి లోపల మొత్తం అనమాట. ఇది దేవుడి విగ్రహం కూడా చూపిస్తాను చూడండి లోపల. ఈ గుడిలో పూజలు అయితే చేయరండి, ఇదేనండి మెయిన్ దేవుడు అయితే. ఎందుకు చేయరో నాకైతే కారణం తెలియదు, కాకపోతే ఈ గుడికి మేము చాలాసార్లు వచ్చాం. ఇది చూడండి విగ్రహాలు అయితే ఇటు సైడ్ అటు సైడ్ 4 పక్కల కూడా ఉన్నాయన్నమాట. సో అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇది వచ్చేసి వెనక నుండి అయితే మా హస్బెండ్ అయితే వీడియో తీశారనమాట. సో అందుకని నేను కూడా అలా కనిపించాను. ఇటు సైడ్ ఉంటుంది చూడండి ఇంకొక విగ్రహం అయితే, ఇది కూడా చాలా బాగుంది కదా. నాకైతే ఈ గుడి అంటే చాలా ఇష్టం అండి, ఎన్నిసార్లు వెళ్ళా కూడా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో అందుకే నేనేం అనలేదు, వెళ్దామనే అన్నాను, చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా సో ఇంకా ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. తిరిగి చాలాసేపు కూర్చొని ఉండిపోయాము ఇంకా ప్రశాంతంగా చెప్పేసి. ఇంకా 5 o'clock అయితే క్లోజ్ చేసేస్తారనమాట గుడి. సో ఇంకా టైం కాలేదు, మేము త్వరగానే వచ్చాము. చాలాసేపు అయితే అక్కడ ఉన్నాము, పాప కూడా ఆడుకుంటాం చూడండి ఇంకా గుడిలో చక్కగా. చాలా చల్లగా ఉంది అక్కడే, ఇలా చూస్తుంది చూడండి పాప. దానికి ఫ్రీగా అనిపించింది ఇంకా అక్కడ వదలగానే. ఇంక ఇది వచ్చేసి బయట అనమాట, మొత్తం ఎట్లా చెక్కారో చూడండి అసలు. బయట చాలా బాగుంది. మా హస్బెండ్కి ఫోటో తీయమంటే అలా వీడియో తీశారనమాట. సో బుజ్జి చూడండి ఇంకా సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇంకా పిల్లలు ఆడవేడిలో పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళు కూడా ఏమో చేస్తున్నారు. ఇంకా విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత బాగా చెక్కారు చూడండి అసలు, చాలా బాగా అనిపించింది. ఇంకా బయట కూడా ఇది మొత్తం చుట్టూ బయట. ఇంకా మా హస్బెండ్కి రీల్స్ కూడా తీయమని చెప్పానమాట. ఇంకా మా హస్బెండే తీశారు రీల్స్ కూడా. మా సాత్విక్ గడు తీస్తున్నాడు కానీ కరెక్ట్గా తీయలేదు, వాడికి తీయడం రాదు కరెక్ట్గా. వీడేమో ఏమో చేస్తున్నాడు చూడండి. ఇక్కడ వాటరు తెచ్చుకున్నాం మేము తాగడానికి అని చెప్పి, బాటిల్లో నింపేసి తెచ్చుకుంటూ వీడు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అనమాట. సో తాగడానికి వాటర్ కూడా లేవు, వీడు చేసిన పనులు అట్లానే ఉంటాయి అక్కడ. పైనుండి వాటర్ పోస్తే కింద నుంచి వస్తున్నాడు వీడు కార్తిక్ గడు. వీడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట, మా కార్తిక్ చేసినవన్నీ.
అల్లరి పనులు. నాకైతే చాలా దాహం వేసిన తర్వాత వాటర్ మొత్తం పడేసాడు. ఉండుంటే తాగుతుండే మేము మాత్రం వాటర్. సో ఇంకా అలా రీల్స్ అయితే తీసుకుంటున్నాను నేను అటు సైడ్ వెళ్ళి. ఇది మొత్తం గుడి బయట అనమాట. ఎంత బాగా చెక్కారో చూడండి మొత్తమును. ఇక్కడే రీల్స్ అని చేశాను. చాలామంది అడిగారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ గుడికి వెళ్ళారు, చాలా బాగుందని చెప్పేసి కామెంట్స్ కూడా చేశారనమాట ఇన్స్టాలో, యూట్యూబ్లో కూడా. సో బయట అండి ఈ గుడి మొత్తం. ఈ గుడి పేరు అయితే స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్ దగ్గర పార్క్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా కూడా ఉంది. అందుకే ఇంకా అలా అక్కడ కూర్చున్నాం కాసేపు పార్కులోన. ఇది మొత్తం బయట. ఇప్పుడైతే గుడి చూసేసి అయితే వెళ్ళిపోతున్నాం అందరం. ఎంత బాగుంది చూడండి మొత్తం లొకేషన్. ఇది బయట గుడి అయితే అది. అమ్మా మా కార్తీక్ గడ అయితే వదలట్లేదు పాపకి. ఆడ తేలే వద్దన్నవని తండ్రి మాట జవదాటిన కొడుకు. ఇది వచ్చేసి మొత్తం గుడి మొత్తం అండి. ఇట్లా పిక్ ఉంటే అలా వీడియో తీసాను ఫోటోకి. పాప అయితే చక్కగా పడుకున్నది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంటికి వచ్చేసాం ఫైనల్లీ. పాపకైతే అందులో వేసామన్నమాట వాకర్లో. ఇంకా అలా తిరుగుతుంది. ఇంకా నేను వచ్చి చాయ్ తాగేసి వెళ్తారు రండి అని చెప్పాను అనమాట. సో అందరూ టీ తాగేసి అయితే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు కూడా ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో ఈ వీడియో చాలా బాగుందని చెప్పేసి ఎండింగ్లో పెట్టాను అనమాట. సో వీళ్ళిద్దరు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు చక్కగా నిలబడి. హాయ్ ఫ్రెండ్స్.